హలో, నేను మీ శేషరావు. చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పీకర్. ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జనవరి 1 సందర్భంగా. ఎవరో విషయం చెప్పడానికి తన దగ్గరికి రావద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణించారు. ఆయనకి మరణానికి చింతిస్తూ సంతాప సభలు కూడా పెట్టారు. 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాంట్లో భాగంగా ప్రస్తుత సంతాప దినాలుగా ప్రకటించుకున్నారు దేశవ్యాప్తంగా కూడా. ఈ సంతాప దినాల్లో ఆనందోత్సాహాల మధ్య విషెస్ చెప్పుకోవడం సక్రమంగా లేదు, పద్ధతిగా ఉండదు, అది ఏమాత్రం నైతికత కాదు అని భావించినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, మీరెవరు తన దగ్గరికి రావద్దు, జనరల్ పోస్ట్ విషెస్ చెప్పొద్దు అని చెప్పేసి క్లియర్గా మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. సో ఏదైనా సరే అయ్యన్న పాత్రుడు గారు కొంత నైతికంగా ఉండేటువంటి పొలిటీషియన్. చిరకాలంగా కూడా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్కి అత్యంత ప్రియమైనటువంటి లీడర్. ఆయన అడుగుజాడల్లోనే ఇప్పటి వరకు నడుస్తూ వస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా పక్క పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు. 100కు 100% తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి లీడర్ ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తినటువంటి ధైర్యశాలి, ధీశాలి ఆయన. చాలామంది లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని తప్పు పట్టడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి రోజుల్లో అయ్యన్న పాత్రుడు గారు మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే రోజా లాంటి వాళ్ళని, కొడాలి నాని లాంటి వాళ్ళని ఏ స్థాయిలో వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోవాలో ఆ స్థాయిలో అయ్యన్న పాత్రుడు గారు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళకి తెలిసి వచ్చేలా కొన్ని పదాలను కూడా ఆయన ఉపయోగించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎంచుకుంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆయన స్పీకర్ కాకముందు ఒక మాట ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బతికున్నంత కాలం ఈ రాష్ట్రానికి ప్రమాదమేను, రాజకీయంగా ఆయన ఇంకా చనిపోలేదు, అతను ఇంకా చనిపోలేదు పూర్తిగా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్షరాల అయ్యన్న పాత్రుడు గారు అన్నటువంటి మాట కరెక్ట్ ఏమో అని చెప్పి ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒక్కసారి అవలోకనం చేసుకుంటూ అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి సుబ్బారాయుడు అనేటువంటి ఐపీఎస్ని నిలబెడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత. అఫ్కోర్స్ ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత హోదా లేకపోవచ్చు, కానీ దాదాపు 35 నుంచి 36% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేత అతను ఒకవేళ అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో సప్త సముద్రాల్లో అవతలు ఉన్నా కానీ ఐపీఎస్ సుబ్బారాయుడిని తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి చెప్పారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అని చెప్పి భావించేటువంటి సాయిరెడ్డి గారు, ఆయన A2. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బతికుంటే 2029 ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ జైల్లోకి పంపిస్తామని చెప్పి చెప్పారు. బతికుంటే అంటే అప్పటి వరకు బతికి ఉండరు అని చెప్పి ఆయన అర్థమా? అసలు ఏ సెన్స్లో ఆ విధంగా మాట్లాడారు ఆయన? వీళ్ళిద్దరూ మాట్లాడిన దానికి మరింత ఆజ్యం వస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన ఈ మధ్యకాలంలో పోలీసుల గురించి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ గురించి 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, బట్టలు విప్పదీసి నడి రోడ్లో నిలబెడతామని చెప్పి చెప్పారు. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి లీడర్లు ఒకవైపు అంబటి రాంబాబు, ఇంకొక వైపు పేర్ని నాని, ఇంకొక వైపు రోజా, ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు.
వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అసలు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనేటువంటి భావన వచ్చేలాగా చేస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న కామెంట్ చేశారు, అధికారంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అర్థం కావట్లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. అందుకే బహుశా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇంకా చచ్చిపోలేదు, జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా చచ్చేంత వరకు అని చెప్పి కామెంట్ చేశారు రాజకీయంగా కోణంలో నుంచి. దాని తర్వాత రాద్ధాంతం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అది వేరే విషయం. బట్ అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్య యొక్క భావన ఇప్పుడు నడుస్తున్నట్టు రాజకీయాలకు సరిపోతుంది. అంటే పూర్తి 11 స్థానాలు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చచ్చిపోతారు అని చెప్పి అందరూ అనుకున్నారు. మీరు అలా అనుకోవద్దని చెప్పి ఒక అప్రమత్తతని వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు గారు. కాబట్టి ఈయన రాజకీయాల్లో సునిశ్చితంగా పరిశీలించి ఏదైనా వ్యాఖ్య చేస్తూ ఉంటారు. ఇప్పుడు జనవరి 1 అనగానే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మొదటి ఏడాది 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. సంబరాలు చేసుకోవడానికి అందులో మొదటి సంవత్సరం క్యూ కడతారు. మంత్రుల దగ్గర కానీ, ఎమ్మెల్యేల దగ్గర కానీ, సీఎం దగ్గర కానీ, డిప్యూటీ సీఎం దగ్గర కానీ క్యూ కడతారని తెలుసు, గ్రహించారు అయ్యన్న పాత్రుడు గారు. అదే జరిగితే పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవైపు సంతాప దినాలని కేంద్రం ప్రకటిస్తే మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ముందే గ్రహించారు. కారణం ఏంటంటే కూటమిలో కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ. కేంద్రం సంతాప దినాలని అఫీషియల్గా ప్రకటించింది అని అంటే కూటమి ప్రకటించింది అని, తెలుగుదేశం పార్టీ కూడా ఆ ప్రకటనలో ఉంది అని అర్థం. అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, సంతాప దినాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ జనవరి 1కి సంబంధించినటువంటి విషెస్కి అలాగే సెలబ్రేషన్స్కి తాను దూరము, మీరెవరూ రావద్దు అని చెప్పారు. ఆయన ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్లో మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా అనుసరిస్తే రాబోయేటువంటి రోజుల్లో విమర్శలు ఉండవు. ఒకవేళ అనుసరించకుండా జనవరి 1 సెలబ్రేషన్స్ కనుక జరుపుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ప్రశ్నించడమే కాదు, ప్రజల మధ్య కొంత విమర్శలు తీసుకురావడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అని అంటే అప్పట్లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్థిక సంస్కరణ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, చాలా సింపుల్గా ఉండేటువంటి పొలిటీషియన్. ఆయన బేసికల్గా ఆయన ప్రొఫెసరు, ఎకనామిక్స్, ఆర్థికవేత్త, గవర్నర్గా ఆర్బీఐకి పనిచేశారు. ఆయన భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి భాగస్వామి ఆయన. ఆర్థిక సంస్కరణలకు ఆద్యం పోసి పరిగెట్టించినటువంటి మహోన్నతుడు మన్మోహన్ సింగ్. అలాంటి ఆయన్ని గుర్తుపెట్టుకోకుండా ఈ జనవరి 1 కనుక సెలబ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్లాక్ స్పాట్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అయ్యన్న పాత్రుడు గ్రహించి ఈ సెలబ్రేషన్స్కి తాను దూరం అని చెప్పి ప్రకటించారు. సో సంతాప దినాల నేపథ్యంలో వియత్నాం వెళ్ళి సెలబ్రేషన్స్కి రాహుల్ గాంధీ వెళ్ళారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు అదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు వియత్నాం వెళ్తారు సెలబ్రేషన్ చేసుకోవడానికి రాహుల్ గాంధీ, సంతాప దినాలు ప్రకటించామని చెప్పి బీజేపీ చెప్తారు. కాబట్టి అలాంటి విమర్శలే ఇప్పుడు సెలబ్రేషన్ జరుపుకుంటే తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం ఉంది. అందుకే అయ్యన్న పాత్రుడు గారు బహుశా ముందుగా అలర్ట్ చేసినట్టున్నారు పార్టీని. ఆయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి పార్టీ పరంగా ఆయన ప్రకటన చేయలేరు. ఒక స్పీకర్ హోదాలోనే ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్మెంట్ విన్న తర్వాత మిగిలినటువంటి వాళ్ళు దాన్ని అనుసరించాలా, అవసరం లేదా? సంతాప దినాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి క్రమంలో జనవరి 1 సెలబ్రేషన్స్ జరుపుకోవాలా? ఒకవేళ జరుపుకుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.